నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. మూవీ రిలీజ్ అయిన అతి కొద్ది సమయంలోనే ఆన్లైన్ వెబ్సైట్లలో ఈ పైరసీ కాపీలు కనిపిస్తున్నాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను హ్యాక్ చేసి మరీ హెచ్డి వెర్షన్లో మూవీని కాపీ చేస్తున్నారు కేటిగాళ్లు. వాళ్ళ హ్యాకింగ్ స్కిల్స్ చూస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే. అలాంటి పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, సన్నిహితులకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక విషయానికి వస్తే, సైబర్ క్రైమ్ టీమ్స్ దేశవ్యాప్తంగా సాగించిన దర్యాప్తులో భాగంగా హై డెఫినిషన్ మూవీ పైరసీ కేసును ఛేదించారు. తెలుగు సహా పలు భాషలకు చెందిన 500 సినిమాలను పైరసీ చేసిన 5 సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. మూవీ రిలీజ్ కాకముందే హెచ్డి కాపీలు ఎలా లీక్ అవుతున్నాయనే అంశాలపై చేపట్టిన విచారణలో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. దీనికి సంబంధించిన విషయాలను సిపి సివి ఆనంద్ తన చివరి వర్కింగ్ డే రోజున తెలిపారు. హిట్ 3, కుబేరా, సింగిల్, హరిహర వీరమల్లు వంటి పలు తెలుగు సినిమాల పైరసీపై జరిగిన దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. కాగా పైరసీ భూతం కారణంగా భారతీయ చిత్ర పరిశ్రమ సుమారు 22,400 కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా నష్టపోయింది. ఒక్క తెలుగు ఇండస్ట్రీకే 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇక ప్రస్తుతం కొత్త మూవీస్ను త్వరగా చూసేయాలన్న డిమాండ్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకునే పైరసీ మార్కెట్లో విజృంభిస్తోంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లను హ్యాక్ చేయడం, థియేటర్లలో మూవీ రిలీజ్ రోజున పైరసీదారులు చేతుల్లో పట్టే కెమెరాలు, స్మార్ట్ ఫోన్లు వంటి వాటితో సినిమాను రికార్డ్ చేస్తున్నారు. పైరేటెడ్ సినిమాలను టారెంట్ వెబ్సైట్లు, టెలిగ్రామ్ ఛానళ్లు, అక్రమ స్ట్రీమింగ్లను ఉపయోగించి కాపీ చేస్తున్నారు. ఈ సమయంలో పర్సనల్ ఐడెంటిటీని దాచుకోవడానికి వర్చువల్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు. పైరసీ అయిన సినిమాలను టెలిగ్రామ్ అప్లికేషన్, జీమెయిల్ ఖాతాలలో స్టోర్ చేస్తున్నారని సివి ఆనంద్ తెలిపారు. అలాగే డిజిటల్ మీడియా కంపెనీల మెయిన్ సర్వర్లను హ్యాక్ చేసి స్టూడియో కాపీల నుంచి హెచ్డి సినిమాలు షేర్ చేస్తున్నట్లు తెలిపారు. పైరసీ ముఠాలోని ప్రధాన నిందితుడు జానా కిరణ్ కుమార్. ఈయనకు బెట్టింగ్ యాప్ల నుంచి ప్రతి నెల 9 లక్షల రూపాయలు చెల్లింపులు జరిగినట్లు చెప్పారు సివి ఆనంద్. మరొక నిందితుడు పాట్నాకు చెందిన అశ్విని కుమార్. డిజిటల్ మీడియా సర్వర్స్ మొత్తం హ్యాక్ చేసే నైపుణ్యం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బీహార్లో అతని ఇంటికి 22 సీసీ కెమెరాలు ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 500 సినిమాలను పైరసీ చేసి ఆయా వెబ్సైట్లలో అప్లోడ్ చేసినట్లుగా విచారణలో తేలింది. ఇక ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ సైట్ల ద్వారా నెలకు $10,000 క్రిప్టో కరెన్సీని అందుకున్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో అశ్విని కుమార్తో పాటు తమిళనాడుకు చెందిన సిరిల్, సుధాకరన్, బీహార్కు చెందిన అర్సలాన్, ఏపీకి చెందిన కిరణ్ కుమార్లను అరెస్టు చేశారు. ఇక దేశంలోనే అతిపెద్ద మూవీ పైరసీ రాకెట్ను ఛేదించిన నేపథ్యంలో సినీ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ సప్లయర్స్తో హైదరాబాద్ నగర పోలీసులు సమావేశం నిర్వహించారు. డిజిటల్ డెలివరీ ప్లాట్ఫామ్ల సాధారణ ఆడిట్లు, కఠినమైన యాక్సెస్ నియంత్రణలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇక అలాగే థియేటర్ల యజమానులు ఆన్ గ్రౌండ్ విజిలెన్స్ను బలోపేతం చేయాలని, రికార్డింగ్ పరికరాల వాడకాన్ని పరిమితం చేయాలని సూచించారు. ఇన్ హాల్ పైరసీ ప్రయత్నాలను పూర్తిగా నిరోధించడానికి అధునాతన నిఘాను అనుసరించాలని కీలక సూచనలు చేశారు సివి ఆనంద్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్.